నా పేరు కొండా చరణ్, ఐఎఫ్టియు భద్రాచలం డివిజన్ నాయకుడిని. చెర్ల మండలంలో 13 అంగన్వాడీ సెంటర్లల్లో టీచర్లు లేనటువంటి పరిస్థితి చెర్ల మండలంలో నెలకొన్నది. టీచర్లు లేకపోవడం వల్ల విద్యార్థులు, పిల్లలు కానీ, తల్లులు కానీ, గర్భిణీ స్త్రీలు, బాలింతలు తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆల్రెడీ టీచర్ ఉన్నటువంటి సమీపంలో ఉన్న అంగన్వాడీకి పిల్లల్ని తరలించడం, అట్లాగే తల్లులను తరలించి వాళ్ళకి ఆ ఫీడింగ్ అనేది చేస్తున్నటువంటి పరిస్థితి చెర్లలో ఉంది. ఈ రకంగా చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఇది ఇబ్బందికరమైనటువంటి వాతావరణం. ఈ పిల్లలకి పౌష్టికాహారాన్ని అందించాలన్నటువంటి గొప్ప లక్ష్యం దెబ్బతినేటువంటి పరిస్థితి ఈ టీచర్లు లేనటువంటి కారణం కనబడతా ఉంది. అట్లాగే ఎవరైతే ఈ టీచర్లు లేనటువంటి పిల్లల్ని, తల్లుల్ని వాళ్ళ టీచర్ ఉన్నటువంటి అంగన్వాడీ కేంద్రంలోకి తీసుకుపోయి ఈ పనిని కూడా అంగన్వాడీ టీచర్ తోటే చేపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంగన్వాడీలకు కూడా పనిభారం పెరిగేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే నానా రకాల సమస్యలతోటి ఇబ్బంది పడుతున్నటువంటి అంగన్వాడీ టీచర్ల మీద ఇంకాస్త టీచర్ల కొరతతోటి ఈ పని కూడా వాళ్ళతోటే చేయించి పనిభారాన్ని పెంచడం అనేది సరైనది కాదు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. మంత్రి గారు ఇప్పటికే త్వరలో పోస్టులు భర్తీ చేస్తామని చెప్పేసి నోటిఫికేషన్ ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. దాన్ని మేము స్వాగతిస్తూ ఉన్నాం. మరీ లేటు కాకుండా త్వరితగతిన అత్యంత వేగవంతంగా నోటిఫికేషన్లు ఇచ్చి ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.